వీరాంజనేయ స్వామి టెంపుల్ ట్రస్ట్ మెంబర్ల నేను ధర్మకర్తని ప్రభాకర్ గౌడ్, నేను ఉజ్వల మహిళా మండలి అధ్యక్షురాలు కృష్ణవేణి గారు, సభ్యులందరూ ఉన్నారు దాని మీద. ఇది ఆల్రెడీ ట్రస్ట్ ఫార్మేషన్ అయింది. ఇది 1997 నుంచి ఈ యొక్క గుడి నిర్మాణం పదంలో మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఈ విషయంలో చాలామంది రాజకీయ నాయకులు వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ లేఅవుట్ ప్రకారం ఇది పార్క్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా రానికి ప్రయత్నం చేయలేదు. అందులో భాగంగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇంటర్ఫియర్ అయ్యేసి ఈ డూప్లికేట్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే మేము పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్ డిస్టర్బ్ చేయడానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ సృష్టించేసి మా మీద కేసులు కూడా ఫైల్ చేసారు, మా మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసారు. ఈ విధంగా జరుగుతున్నది. అయితే ఈ డాక్యుమెంట్ అన్నిటికీ కారణం ఏంటంటే ఈ రవీందర్ అని చెప్పేసి అతని పేరు మీద 10 ఎకరాలు 32 గుంటలు ఏదైతే జీపే ఇచ్చారో అది సెకండ్ డాక్యుమెంట్. ఆల్రెడీ 5 ఎకరాలు వేరే గోదావరి హోమ్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అది 94లో, వీళ్ళది 95లో జీపే ఇచ్చింది. కాబట్టి చెల్లది ఇది. ఈ డాక్యుమెంట్ పట్టుకొని జయశంకర్ పేరు మీద 175 గజాలు, శ్రీకాంత్ సత్యనారాయణ పేరు మీద 1000 గజాలు చేసేది. ఆ 1000 గజాల నుంచి లోపల ఈ యొక్క భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ కాలనీ ప్రెసిడెంట్ అప్పుడు ఐలేష్ గౌడ్ ఉండే, ఐలేష్ గౌడ్ ఇంటర్ఫియర్ అయ్యేసి ఈయనతో కుమ్ముకయ్యి రవీందర్తో కుమ్ముకయ్యి లోక్ అదాలత్ కోర్టులో కేసు వేసింది. ఫస్ట్ ఏది సివిల్ జడ్జి ప్రీ సివిల్ సీనియర్ జడ్జి దగ్గర మేడ్చల్లో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే దానికి ఏం చేశారంటే వాళ్ళంతలా వాళ్ళే ఫైల్ చేసుకున్నారు, వాళ్ళంతలా వాళ్ళే క్రియేట్ చేసుకొని మళ్ళీ ఒక మంత్ ఆగి దాన్ని విత్డ్రా చేసుకొని లోక్ అదాలత్ విత్డ్రా చేసుకొని గుడికి 275 గజాలు, ఇక మాకు 625 గజాలు 725 గజాలు మాకు అని చెప్పేసి అని పార్టిషన్ ఫైల్ చేసుకొని వాళ్ళే డిగ్రీ తీసుకున్నారు. అది మాకు వర్తింపజేయదు కదా, అది ఎట్లా వర్తింపజేస్తుంది కాదు. ఆల్రెడీ డాక్యుమెంట్ 3 ఎకరాల డాక్యుమెంట్ రోడ్డు పక్కన ఉన్నది ఫస్ట్ డాక్యుమెంట్. ఇది వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు చేయాలి, వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేస్తే వాళ్ళు చేయాలి. ట్రెస్ పాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయాలి పోలీసులకు, కానీ వాళ్ళే మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే మేము ఎటువంటి డాక్యుమెంట్ మేము ఇయ్యం, మేము ఎటువంటి రిజిస్ట్రేషన్ మేము చేయం, మాకు నమ్మకం లేదు, మీరు గుడి విషయంలో అంటారు కాబట్టి మీరు డెవలప్ చేసుకొని మేము మీ దగ్గరికి రామను హామీ ఇచ్చారు కాబట్టి మేము ఇందులో డెవలప్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇది ప్రజల ఆస్తి, మా ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామాయణం అటువంటిదే అంత పెద్ద ఇష్యూ అయిన అయోధ్యలో బీజేపీ వాళ్ళు కల్పించుకొని దాన్ని క్లియర్ చేసుకొని ఈరోజు దేశంలోనే అతిపెద్ద టెంపుల్ కట్టారు. దాన్ని ఏమన్నాడు ప్రైమ్ మినిస్టర్, ఏమన్నాడు ఇది ధర్మాత్ స్థలం ఇది కాబట్టి ఇది అందరికీ ఉపయోగం, ఇది కూడా అదే కదా. అటువంటిప్పుడు బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు జయశంకర్ అనేది స్పోక్స్మెన్ అంట ఎవరు, అటువంటి వాడు ఈ రామాయణం కానీ హనుమాన్ టెంపుల్ విషయంలో డెవలప్మెంట్ చేస్తారు. ఇటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టుకొని భ్రష్టపాలు చేస్తుంటే ఎట్లా ఊరుకుంటారు పార్టీ వాళ్ళు కూడా అని మనవి చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా దాన్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యనిర్వహణ దాని గురించి సపోర్ట్ చేసి వాళ్ళు పాలు పంచుకొని ఈ డెవలప్మెంట్కు వాళ్ళు సహకరించాలి. అంతే తప్పితే ఇటువంటి అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి కబ్జా కోరుల దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది పద్ధతి. ఇది పోలీసులు కూడా దీన్ని గమనించాలి. దీన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాము. మేము సిపి దగ్గరికి పోయి కంప్లైంట్ చేసి ఈ యొక్క ఫోర్జరీ డాక్యుమెంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మనం చేస్తున్నాం. మీ మీద ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఇది మా సొంత ఆస్తి కాదు, ఇది మేమేమో ఇట్లా కట్టుకొని ఇక్కడ మేము కాపురం చేయాల్సిన పరిస్థితి లేదు. మాది సొంత నేను డబ్బులు పెట్టి నేను నిర్మాణం చేపిస్తున్నాం. నేను ట్రస్ట్, వన్ ఆఫ్ ది ట్రస్ట్. ఇది ఉజ్వల మహిళా మండలి చాలా కష్టపడుతున్నారు, అలా 97 నుంచి కష్టపడుతున్నారు. ఇక్కడ ఎవరిని కన్స్ట్రక్షన్ చేయనీయలేదు ఇక్కడ. అటువంటిది నేను వచ్చి నిలబడి ఈ యొక్క గుడిని నిర్మాణ పదంలో మేము తీసుకొచ్చాము. మేము ఇంత కష్టపడి చేస్తుంటే ఈ యొక్క దొంగలు వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తామంటే మేము ఏం చేయాలి చెప్పు. దీని మీద మేము గట్టిగా చర్య తీసుకుంటాం, మేము సిపి దగ్గర పోయి కంప్లైంట్ చేస్తామని చెప్పేసి మేము ముందు మనవి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇటువంటి భూ కబ్జాదారులకు మీరు ఎందుకు స్థానం ఇస్తున్నారు, అందులో పరంగా మీరు శ్రీరామ దూతలు అని చెప్పేసి అని మీరు ఏదైతే నినాదం పెట్టుకొని చేస్తున్నారో దానికి విరుద్ధంగా మీ కార్యకర్తలు చేస్తున్నాడు. శ్రీ వీరాంజనేయ ట్రస్ట్, ఇది ట్రస్ట్ భూములను కూడా మీరు ఇటువంటి కార్యక్రమాల్లో డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసేసి మీరు ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు, మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు మీ లీడర్లు ఈ విధంగా భూ కబ్జాదారులు.
కాబట్టి మీరు కూడా చర్య చేసుకుని మేము కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాను. రవీందర్ ఫస్ట్ జీపీఏ క్యాన్సిల్ కాకుండా సెకండ్ జీపీఏ మళ్ళీ చేసింది 95లో చేసింది. ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఇప్పుడు ఓనర్లు ఎక్కడ ఉంటారన్నా మామూలుగా మీ ఓనర్లు వాళ్ళు జైన్స్ ఇక్కడే సిటీలోనే ఉంటారు జైన్స్. వాళ్ళకి ఏమైందంటే ఇంతకుముందు వాళ్ళది ఈ యొక్క రిజిస్టర్ చేసుకున్న తర్వాత నక్సలైట్ల ప్రాబ్లంతో వాళ్ళని భయపెట్టించడం నాకు తెలిసిన నక్సలైట్లతో భయపెట్టించేస్తా కల్లా వాళ్ళు జైన్స్ వాళ్ళు మారోడీస్ కాబట్టి భయపడి వాళ్ళు ఇక్కడ రాలేదు. ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీన్ని చేయబట్టి ఎమ్మెల్యే మీద కక్ష తీసుకున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని